ఏపీలో స్క్రబ్ టైఫస్ మరణాలు ఆందోళన రేకెత్తిస్తున్నాయి. దీంతో స్క్రబ్ టైఫస్ను కంట్రోల్ చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దీనిపై అధ్యయనానికి వైద్య నిపుణులతో ప్రత్యేక టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేసింది. రాష్ట్రంలో స్క్రబ్ టైఫస్ కేసులు, బాధితులకు అందుతున్న వైద్యం సహా పలు అంశాలపై సీఎం చంద్రబాబు సమీక్షించారు. పలు సూచనలు చేశారు. అపరిశుభ్రతే అనేక వ్యాధులకు మూల కారణమని, ప్రజల్లో పరిశుభ్రతపై విస్తృత చైతన్యం తీసుకురావడం ద్వారా ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించవచ్చని ఆయన స్పష్టం చేశారు. ఇక తాజాగా ప్రకాశం జిల్లాకు చెందిన ఒక మహిళ టైఫస్ లక్షణాలతో చనిపోయింది. సంతనూతలపాడు మండలం రుద్రవరం గ్రామానికి చెందిన కె నాగేంద్రమ్మ అనే మహిళ తీవ్ర జ్వరంతో ఒంగోలులోని ప్రైవేట్ ఆసుపత్రిలో చేరింది. అయితే ఎంతకీ తగ్గకపోవడంతో గుంటూరు జీజీహెచ్కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ నాగేంద్రమ్మ చనిపోయింది. ఇటీవలే ఎర్రగొండపాలెనికి చెందిన మహిళ స్క్రబ్ టైఫస్తో మృతి చెందింది. మరో ఇద్దరికి పాజిటివ్ రావడంతో ఒంగోలు జీజీహెచ్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు.